హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ RB Sudha అగైన్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే మనం విప్పింగ్ క్రీమ్ని మనం విప్ చేయబోతున్నాం. ఎందుకని అంటే మన డెకరేషన్ కప్ కేక్స్కి చేయడానికి అది ఎట్లా విప్ చేయాలి అనేది చూద్దాం. బికాస్ దీంట్లో కన్సిస్టెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నేను వాడేది ట్రోపోలైట్ క్రీము, విప్పింగ్ క్రీము. దీంట్లో కొంచెం మనం తీసుకుంటున్నాము. ఒక కేక్కి యాక్చువల్గా 200 grams అనేది సరిపోతుంది. 200 grams ఆఫ్ ఈ క్రీమ్ టాపింగ్. ఓకే, 200 grams వేయి చేసి మీరు తీసుకోవచ్చు. కప్ కేక్స్కి లెక్క అంటూ ఏమీ ఉండదు. ఇట్ ఆల్ డిపెండ్స్. మీకు కప్ కేక్కి పెద్ద ఐసింగ్, ఎక్కువ ఐసింగ్ చేయాలా, తక్కువ ఐసింగ్ చేయాలా, దాన్ని బట్టి ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం షుగర్ అనేది యాడ్ చేయక్కర్లే. ఆల్రెడీ షుగర్ ఏమో యాడెడ్ ఉంటుందన్నమాట. సో దీన్ని డైరెక్ట్గా మనం విప్ చేయొచ్చు. నేనేమో నా కిచెన్ ఎయిడ్లో విప్ చేస్తున్నాను. మీరు హ్యాండ్ మిక్సర్తో కూడా విప్ చేయొచ్చు. సో షుగర్ అనేది యాడ్ చేయక్కర్లేదు అనమాట. సో కొంచెం తీసుకుంటున్నాను. దీన్ని ఏంటంటే ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పుడు తీయాలన్నమాట. మరీ ఐస్ కట్టకూడదు. బికాస్ ఫ్రీజర్లో పెట్టాము అంటే మరీ ఐస్ కడుతుంది. సో దీంట్లో నేను కొంచెం తీసుకున్నాను. చూడొచ్చు, ఇట్ ఈస్ లిక్విడ్. రైట్, ఒక 100 grams తీసుకుని ఉంటాను. సో దీన్ని విప్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇది చూసారు కదా, ఒక 5 minutesలో విప్ అయిపోతుంది అనమాట. ఇట్లాగా దీంట్లో మనం కలర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం లైట్ పింక్ కలర్ వేసి విప్ చేస్తున్నాను. ఇదేమో మామూలు లిక్విడ్ కలరే. విప్ అయిపోయింది. చూసారంటే ఎంత సాఫ్ట్గా ఉందో మీకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు దీంతో మనం పైపింగ్ చేయాలి. పైపింగ్ బ్యాగ్స్, నాజిల్స్ మనం రెడీ చేసుకోవాలన్నమాట.